भारत माता की थोड़ा हटो भाई। भारत माता की किशन रेड्डी गारी नायकत्వం। బాక్స్ ఎడిట్ క్యారెక్టర్ బాక్స్ ఎడిట్ క్యారెక్టర్ పైన బాక్స్ లో ఉంటుంది బాక్స్ ఎడిట్ ఇది బ్రాహ్మణ నుంచి డెవలప్ అయినటువంటి క్యారెక్టర్ బ్రాహ్మణ నుంచి డెవలప్ అయ్యింది ఓకే ఓకే రైట్ నా ఫ్లాష్ అన్న ప్లీజ్ ఏయ్ सर सर फ्लैश सर अकल निकाल दो भाई, वो फ्लैश मार के इसमें आ जा रहा थी। ये फ्लैश नीचे आराम से साइड में आप साइड देंगे, आपको साइड दे तो आपको साइड दे तो రవీందర్ రెడ్డి గారు ఫోటోగ్రాఫర్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఊరు పెద్దపల్లిలో వారు ఎప్పుడు ఈ మధ్యలో ఫోటోలు తీయడం తగ్గించి పరిశోధన చేయడం మొదలుపెట్టారు. చెట్ల పొట్టి గుట్టలు పొట్టి ఫోటోలు తీస్తుంటాడు. ఆయన అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటే మన కరీంనగర్లో ఒక గ్రామంలో మరి ఆ రోజు రాసినటువంటి కొన్ని శిలాశాసనాలు, ఆ గుట్టల మీద చెక్కినటువంటి శిలాశాసనాలను కూడా వారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి ఇంకా చేయాల్సింది చాలా ఉంది, సేకరించాల్సింది చాలా ఉంది. ఇప్పటికే ధ్వంసమైంది ఎక్కువ. కొంతమంది దాడులు చేసి ధ్వంసం చేశారు, కొంతమంది తెలియక ధ్వంసం చేశారు, కొంతమంది డిస్ట్రాయ్ చేయడం జరిగింది తెలియక. కాబట్టి ఇప్పుడు ఒక ఫోటో చూశారు మీరు, కింద ఖాళీ వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఆ యొక్క శాస్త్రాలు డస్ట్ చేయలేదు, విగ్రహాలను డిస్ట్రాయ్ చేశారు. ఇప్పుడే చూపించాను నేను. కాబట్టి దేశవ్యాప్తంగా బయటపడేటువంటి అనేక శిలాశాసనాలను ఎప్పటికప్పుడు మరి పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది, వాటిని డీకోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క చరిత్రను వాస్తవ కోణంలో భావితరాల కోసం నేటి తరాల కోసము ప్రిజర్వ్ చేసి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు మాట చెప్పారు, 23 ఆగస్టు 15 రోజు మరి రెడ్ ఫోర్ట్ నుంచి మాట చెప్పారు. జాతీయ స్వాతంత్ర దినోత్సవం రోజు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పాంచప్రన్ అనేటువంటి విషయంలో ఆయన 5 అంశాల మీద చెప్తూ ఒక అంశం గురించి చెప్పాడు. బానిసత్వమైనటువంటి ఆలోచన నుంచి మనం బయటపడాలి, మన నిజమైనటువంటి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, వాటన్నిటిని కూడా మనం గర్వంగా స్వీకరించాలనేటువంటి విషయం చెప్పడం జరిగింది. కాబట్టి మన సంస్కృతి వారసత్వాన్ని తెలుసుకొని ఆత్మగౌరవంతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఈరోజు ఎపిగ్రఫీ మ్యూజియం ద్వారా అన్ని వర్గాలకు తెలుస్తుంది. ఒక హిందువులకో ముస్లింలకో భారతీయులకో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు, ఎక్కడైనా ఆ దేశాలకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, అందులో భాగంగానే మన దేశ, మన జాతి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మరి ఒక నిరంతరము గంగా నదిలాగా ప్రవహించేటువంటి మరి వాస్తవ చరిత్ర ఏదైతున్నదో దాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆ రకమైనటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దీన్ని నేను మరి మ్యూజియంస్ అంటే మనకు తెలుసు, పురాతన వస్తువులు, కళాకృతులు ఉన్నటువంటి ఒక పరిశోధన కేంద్రం అనేటువంటి పరిస్థితి నుంచి బయటకు రావాలి. ఈరోజు ప్రధానమంత్రి గారి సూచనలతో గత 10 ఏళ్లలో
ఈ దేశంలో ఈరోజు ఎపిగ్రాఫీ మ్యూజియం పెట్టుకుంటుంది. అనేక ఇతర మ్యూజియంస్ కూడా పెట్టాము. ఆశ్చర్యపోతారు. అనేక మ్యూజియంస్ అంటే చాలా పెద్ద ఎత్తున న్యూ టెక్నాలజీ, ఆధునికమైనటువంటి టెక్నాలజీతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ పద్ధతిలో అనేక మ్యూజియంస్ పెట్టడం జరిగింది. ఈ మ్యూజియం యొక్క పాత మ్యూజియంస్ యొక్క రూపురేఖలు మార్చాం మేము లాస్ట్ 3-4 ఇయర్స్. న్యూ టెక్నాలజీ తీసుకొచ్చాం. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి మరి స్టేట్ ఆఫ్ ఆర్ట్ పద్ధతిలో తీసుకొచ్చాము. ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి పర్యాటకులు కూడా రానున్న రోజుల్లో మ్యూజియంస్ ఎక్కడున్నాయంటే ఒక ప్యారిసో ఒక బ్రిటనో కాదు, భారతదేశం కూడా మనకున్నటువంటి అనేకమైనటువంటి ఈరోజు మా దగ్గర చూస్తాం కొన్ని వేల యాంటిక్విటీస్ ఇంకా స్థలం లేక మేము భవనాలలో తాళాలు వేసి పెట్టాము. వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు